అనవంద్యాంగి, పరమ పవిత్రమైన నిష్కళంకమైన శుభలక్షణాలతో కూడిన అవయవాలు కలది అమ్మవారు. అంటే సౌందర్యం మనస్సును హరించేది కాక బుద్ధికి పారవస్యం కలిగించి ఆత్మానందాన్ని అందించేదిగా ఉండాలి. సౌందర్యం అనేది మనస్సును హరించేది కాకుండా బుద్ధికి పారవస్యం కలిగించి ఆత్మానందాన్ని అందించేదిగా ఉండాలి. అలాంటి సౌందర్యాన్ని అనవద్యము అంటారు. దేవి శరీరం అంతా కూడా అనవద్యం, సౌందర్య నిదానం. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి మొదలైన అంగదేవతలు కలది అని భావం.